సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అందరూ కోరుకునేది కోరుకొండలో రేవ్ పార్టీ జరుగుతుందని ఊరికే కొడుతున్నారు. మన ప్రాంతంకి ఇంకా రేవ్ పార్టీ కల్చర్ లేదు. రేవ్ పార్టీ ఈజ్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్. మీరు ఉత్తరాంచల్ హిమాచల్ ప్రదేశ్లో చాలా పెద్ద ఏరియాస్లో ఇవి త్రూ అవుట్ నైట్ మా ఓపెన్గానే అవి చాలా చాలా హైలీ ఆర్గనైజ్డ్ థింగ్స్ అండి. అది కూడా దానికి ఒక డెఫినేషన్ ఎక్కడేం లేదు. ఇక్కడ జరిగింది ఏంటంటే ఒక ఆయన 2 రోజుల నుంచో 3 రోజుల నుంచో వాళ్ళకి పిలిచి ఈజ్ ఎక్స్‌ప్లాయిటింగ్ ఉమెన్, స్త్రీలని తాగి స్త్రీలని సెక్షువల్ అండ్ కమర్షియల్ ఎక్స్‌ప్లాయిట్ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటే మనకి తెలిసి వెంటనే వెళ్ళి పట్టుకున్నాం. రాత్రి వీ హ్యావ్ రైడెడ్ ఇన్ దట్ 13 మెంబర్స్ని అరెస్ట్ చేస్తున్నాం. ఆ 5గురిని కూడా రెస్క్యూ హోమ్కి సబ్మిట్ చేస్తున్నాం. దాంతోపాటు ఏదైతే లొకేషన్లో ఇవన్నీ జరిగినాయో దాన్ని సీజ్ చేయమని వీఆర్ టేకింగ్ ఆర్డర్ ఫ్రమ్ ఆర్డీఓ. సో మీ అందరికీ తెలుసు ఏదైతే ప్రజెంట్ గవర్నమెంట్ ఉంది, సీఎం గారు వారి కింద ఉన్నటువంటి మొత్తం టీం అంతా, అలాగే డీజీ గారికి మాకు కూడా ప్రత్యేకంగా ఒకటే చెప్పారు, ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్, యాంటీ సోషల్ యాక్టివిటీస్ ఏది వదలొద్దు, విడిచిపెట్టకూడదు. సో వీ రిక్వెస్ట్, వీ హ్యావ్ ఇంప్రూవ్డ్ ఎ లాట్. ప్యాకాట లేకపోతే ఈ డాన్స్లు ఈసారి వినాయక చవితికి కానీ మిగిలినవన్నీ కూడా చాలా బాగా కట్టడి చేసినట్టుగా మేము భావిస్తున్నాం. ఉండొచ్చు 10 to 20%. అలాగే ప్యాకెట్ల మీద కూడా క్లబ్స్ అన్ని మూయించాం. అలాగే ఈ అబ్సీన్ డ్యాన్స్ అన్ని ఆపాం. సో మ్యాక్సిమం వీఆర్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్. దీంతో పాటు పబ్లిక్ సపోర్ట్ ఉంటే ఇంకా బాగా చేయగలుగుతున్నాం. ఇప్పటి వరకు పట్టుకున్నవి కూడా పబ్లిక్ ఇచ్చిన, మీడియా మిత్రులు ఇచ్చిన సమాచారం మేరకే చేయగలిగాం. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు సపోర్ట్ అస్ పోలీస్ డిపార్ట్మెంట్. మీ అందరికీ తెలుసు మా స్టాఫ్ ఎంత కష్టం. వీఆర్ గోయింగ్ టు స్టాప్ బై వన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఎంటర్ అయిన తర్వాత ఒక 1 అవర్లో క్లియర్ అయిపోవాలండి అంతా. ఏదైనా ఉంటే ఇఫ్ దే ఆర్ నాట్ ప్యూకింగ్, డ్రింక్ చేసి కానీ లేదంటే అన్లాఫుల్గా తిరిగి బెదిరించడం లాంటి పెద్ద సౌండ్లు, గుద్దేస్తారేమో భయం, ఇలాంటివి చేయకుండా ప్రశాంతంగా ఎవరికో విష్ చేయడానికి ఫ్యామిలీస్ వెళ్తే వీ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్. అది పబ్ కల్చర్ ఇన్సైడ్ ఆఫ్ ది ఏవైతే ఉంటాయో ఎక్సైజ్ వాళ్ళు ఇస్తారు. వాళ్ళు నార్మల్ టైమింగ్లోనే క్లోజ్ చేయాలి. ఆ నార్మల్ టైమింగ్ కంటే ముందు అక్కడ కానీ ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీ ఉన్నా వీఆర్ గోయింగ్ టు క్లోజ్ బిఫోర్ టైమ్ ఓన్లీ. నెల్లూరు we have given certain autos to permission to move in the nights. రేడియం స్టార్ స్టిక్కర్ పెట్టి పోలీస్ స్టేషన్ వైజ్ ఒక 100-200 ఆటోలకి ఇచ్చాము. సో ఆ ఆటోలే అక్కడ ఉండాలి, అది రిజిస్టర్డ్ ఆటోలు నైట్ టైంకి. బట్ అలాంటిది ఒకసారి విల్ టేక్ ఇట్ అప్. ఏం చేద్దామో చూద్దాం. మహిళా రక్ష ప్రస్తుతానికైతే విజిబుల్గా పోలీసు ఉంటున్నారండి. మహిళా రక్షకైతే ఉంటున్నారు. మన 7 టీములు తిరుగుతున్నాయి. రావులు అంటే దింపడం కాదు, వాళ్ళు అంటుంది దానికి పర్మనెంట్ రెమెడీ ఏంటి, పర్మనెంట్గా సెక్యూర్డ్ వే ఆఫ్ ట్రావెలింగ్కి ఐడెంటిఫైడ్ డ్రైవర్స్, ఐడెంటిఫైడ్ వెహికల్స్ ఉండాలా అంటున్నారు. సర్టెన్లీ ఇట్ ఈస్ ఎ గుడ్ సజెషన్. అంటే యాక్చువల్గా ఏంటంటే సీసీ కెమెరాలు రోడ్డు వర్క్ జరుగుతున్న, కరెంటు పోయినా పాడైపోతాయండి. దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. ఏంటంటే ఆల్ సీసీ కెమెరాస్కి కనెక్టెడ్ ఒక డాష్ బోర్డ్ ఉండాలి. సపోజ్ 600 కెమెరాలు ఒక డాష్ బోర్డ్కి కనెక్ట్ అయ్యి ఆ డాష్ బోర్డ్లో ఎన్ని రిపేర్ అవుతున్నాయో మనకి వర్చువల్గా రియల్ టైంలో తెలుస్తాయి. సో అటువంటి సిస్టమ్ ఇంకా ఏర్పాటు చేయలేదు. సూన్ నౌ ద గవర్నమెంట్ ఈజ్ వెరీ మచ్ ఫోకస్ టు బ్రింగ్ డ్రోన్స్ అండ్ సీసీటీవీస్, కాబట్టి మనకు ఖచ్చితంగా వస్తుంది. మాట్లాడాను, ఈ బెగ్గర్స్ అందరినీ కూడా ఆధార్ కార్డులు ఇక్కడ లేకపోతే వీఆర్ గోయింగ్ టు డ్రైవ్ దెమ్ అవుట్ ఏదో ఒక రోజు. అంటే కానీ బెగ్గర్స్ కదా అని కొంచెం వీఆర్ అదే బద్దకంకి బెగ్గర్ ఎంతమందికి ఏం షెల్టర్ చేస్తారు, పని కల్పించాలి షెల్టర్. నా ప్రశ్నలు ఇంపార్టెంట్ ప్రశ్నలు అయితే చెప్పండి. అంటే ఈగల్లో ఒక టీం, చిన్న టీం ఒకటి పెడతారండి. సర్టెన్లీ మా దగ్గర అయితే డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ ఉంది, ఒక ఇన్స్పెక్టరు,
ఒక ఎస్ఐ అండ్ 6 కానిస్టేబుల్స్. ఈ ఇయర్లో ఎన్బిడబ్ల్యూస్ ఎగెనిస్ట్ గాంజా అక్యూజ్డ్ 66 తీసుకొచ్చి మనకి ఇక్కడ అరెస్ట్ చేశారు ఆ టీం. బట్ ఈగిల్ కూడా ఇట్ ఈస్ వర్కింగ్ అదర్ స్టేట్స్ తో పాటు తీసుకొచ్చి ఖచ్చితంగా ఇట్ విల్ ఎస్టాబ్లిష్. కంట్రోల్ ఉంది, ఓవరాల్ కంట్రోల్ ఉంది. ఎక్కడైనా చెదురుమదురు సంఘటనలు ఉంటే ఖచ్చితంగా మళ్ళీ జైలు నుంచి రిలీజ్ అవుతుంటారు. వీ కీప్ సర్వేలెన్స్. యాజ్ ఆఫ్ నౌ వీ హ్యావ్ కంట్రోల్. జనవరిలో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఎ న్యూ ప్రోగ్రామ్ ఇన్ రాజమండ్రి. పబ్లిక్ ఫ్రెండ్లీ పోలీసింగ్ కోసమని ఒక డిజైన్ చేశాను నేను. సూన్ అది అందరితో ఆలోచిస్తున్నాను. బట్ ఇట్ ఈస్ ఎ గుడ్ ప్రోగ్రామ్. దాన్ని ఖచ్చితంగా జనవరి ఆర్ ఫిబ్రవరిలో లాంచ్ చేస్తాము. మీ అందరిని పిలిచే లాంచ్ చేస్తాం. నిజా ఏంటి, ఎవడు తప్పు చేసి ఎప్పుడు పెట్టినా కేసే. అప్సీన్ వీఆర్ గోయింగ్ టు టేక్ లీగల్ అడ్వైస్. ఎనీ పోస్ట్ మీద లీగల్ అడ్వైస్ కేసు పెట్టమంటే ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. కొంతమూరులో నేను ఒక వారం రోజుల కిందట వెళ్ళాను. అక్కడ విజిట్ చేశాను. అక్కడ ఓ ప్రాపర్ అవుట్ పోస్ట్ ఇంతకు ముందు ఉండేది, అది లోపలికి ఉంది. సో అది విజిబుల్ గా కనిపించడానికి ఐ కాల్డ్ ఆర్ఐ ఇన్స్పెక్టర్ అందరిని పిలిచి వాళ్ళు లొకేషన్ ఒకటి సజెస్ట్ చేస్తున్నారు. ఖచ్చితంగా అక్కడ ఒక అవుట్ పోస్ట్ ఉంది. ప్రస్తుతానికి ఒక ఎస్ఐ 3 కానిస్టేబుల్స్ నైట్ టైం తిరుగుతున్నారు. ఇంకా ఫర్దర్ గా కూడా నైట్ టైం ఒక టీం పంపుతారు.